హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 35 విందాం. నా గురించి మీరేం దిగులు పడకండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను పెళ్లి చేసుకుని తీరుతాను, సరేనా అన్నాడు శౌర్య. ఆ మాటలు విన్న చాముండి, చాలు నాన్న, ఆ మాట అన్నావు చాలంటూ ఆనందంగా కొడుకు నుదుటిని ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయిందామె. వెళ్తున్న తల్లి వైపు చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు శౌర్య. చాముండి ఆనందంగా అక్కడి నుండి తన గదికి వెళ్తూ మధ్యలో అను గదిలో లైట్ వెలుతురు కనిపిస్తుండడంతో ఆమె ఇంకా మేల్కొనుందనుకుని అటుగా వెళ్ళింది చాముండి. అను తన ఫోన్లో ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ వాళ్లతో తన పెళ్లి కబుర్లు, చాముండి చేస్తున్న పెళ్లి ఏర్పాట్ల గురించి గొప్పగా చెప్పుకుంటోంది. అది విన్న చాముండి అను పెళ్లి గురించి చాలానే ఆశలు పెట్టుకుంది. ఎలా అయినా సరే ఈ పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని తన మనసులో కోరుకుంటూ తన గదివైపు వెళ్ళిపోయింది చాముండి. తల్లి వెళ్ళిపోవడంతో వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన శౌర్య అద్దం ముందు నిలబడి తను తాను చూసుకుంటూ పెదవుపై ఘాటును చేత్తో తడిమి చూసుకుని చిన్నగా నవ్వుకుని, రేపు పెళ్ళయ్యాక ఇలాంటి కానుకలు నీకు ప్రతిరోజు ఉంటాయి, బీ రెడీ అనుకున్నాడు తన మనసులో. బెడ్ మీద పడుకుని దుప్పటి ముసుగుతన్నిన మధుకి నిద్ర రావడం లేదు. రారమ్మని రారమ్మని నిద్రదేవత పిలుస్తున్నా కూడా తను మాత్రం ఇందాకటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తోంది. ఆవలిస్తూ పక్కకి తిరిగి చూసిన చారు కళ్ళు విప్పి సీలింగ్ వైపు చూస్తున్న మధు వైపు చూస్తూ, ఏమైందే, ఫ్యాన్ దగ్గరికి బూజు దులిపేదానిలా ఆ ఫ్యాన్ వైపు ఎందుకు అలా చూస్తున్నావు నిద్రపోకుండా అని అడిగింది ఆవలిస్తూ. నాకు నిద్ర రావడం లేదంది బేలగా చూస్తూ మధు. ఏం మాయరోగం? ఉదయం నుండి హాస్పిటల్లో పడి ఆ పతికాని పతికి సేవలు చేసి అలసిపోయావుగా, కుసింత పడుకుంటే నీకు రిలాక్స్గా ఉంటుందంది మళ్ళీ మళ్ళీ ఆవలిస్తూ చారు. అదేం లేదు, నేనేమీ పెద్దగా కష్టపడిపోలేదు. అది వదిలే, ముందు ఇది విను, నీకు విషయం చెప్పాలి అనంది చారు వైపు తిరిగి చూస్తూ మధు. ఏ విషయం అంది చారు తన నోటిపై చిటికలు వేసుకుంటూ. అది శౌర్య సార్ లేరు. ఎందుకు లేరు? చక్కగా ఆయన గారింట్లో బెడ్ మీద బుజ్జిగా బజ్జనుంటారుగా అంది వాచ్ వైపు చూపిస్తూ. నేను అన్నది ఆలేరా కాదు అని అంటున్న మధు వైపు విసుగ్గా చూస్తూ, ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పిచావు, నాకు నిద్ర వస్తోందంది మళ్ళీ ఆవలిస్తూ. చెప్తాను కానీ నేను చెప్పాక నువ్వు మోర్చిపోకూడదంది చారు వైపు స్ట్రైట్గా చూస్తూ. ఆ మాటకి చారు, ముందు చెప్పి చూడు, తర్వాత నేను మోర్చిపోతానో లేక పైకే పోతానో తర్వాత చూద్దామంది విసుగ్గా. కానీ అదేం పట్టించుకొని మధు, నీకు తెలుసా శౌర్య సార్ నన్ను ప్రేమిస్తున్నారంట, నన్నే పెళ్లి చేసుకుంటారంట కూడా అంది రెప్పలు టపటపలాడిస్తూ. అది తనకి పింకీ ద్వారా చూచాయిగా తెలుసుండడంతో పెద్దగా సర్ప్రైజ్ అవ్వని చారు వైపు చూసిన మధు ఆశ్చర్యంగా, నీకు నేను చెప్పిన విషయం విన్నాక ఆశ్చర్యం కలగడం లేదా అని అడిగింది కళ్ళను పెద్దవి చేసి చూస్తూ. ఆ మాటకి వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది, శౌర్య సార్ ఏంటి, ఎవరికైనా మా మధు నచ్చేస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అలానే కదా ఆ విక్కీగాడు కూడా అనుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నాడంది చాలా తాపీగా చారు. అది విన్న మధు, మరీ ఓవర్గా నా గురించి థింక్ చేయకు, నేనేమీ పెద్ద అందగత్తెను కాదు, అయినా శౌర్య సార్ తలుచుకోవాలే కానీ నాకన్నా అందం, తెలివి, డబ్బున్న అమ్మాయిలు ఎంతమంది అతని ముందు క్యూ కట్టరు చెప్పు. అతని అందానికి, ఆహార్యానికి, యాటిట్యూడ్కి, డబ్బుకి మైమరిచే అమ్మాయిలు మా ఆఫీస్లోనే కోకొల్లలు ఉన్నారు తెలుసా. వాళ్ళందరినీ కాదని పైగా 2 రోజుల్లో మరదలతో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నాతో ప్రేమ పెళ్ళి అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పు అంది ఏదో ఆలోచిస్తూ మధు. నువ్వన్నది నిజమే, అతను తలుచుకుంటే మిస్ ఇండియాను కూడా పెళ్లి చేసుకోగలడు, కానీ తన బిడ్డకు తల్లి లేని లోటును మాత్రం తీర్చలేడుగా అన్న చారు వైపు అర్థం కానట్టుగా చూసింది మధు. మధుకి తను ఏం చెప్తుందో అర్థం కాలేదని అర్థం చేసుకున్న చారు, ముద్దు, శౌర్య సార్ నేను తనకి భార్యగానే కాదు తన బిడ్డకు తల్లిగా కూడా భావిస్తున్నారు. నువ్వైతేనే పింకీకి తల్లి లేని లోటును తీర్చుతావని అనుకుంటున్నట్టుగా ఉన్నారు, అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారేమో, ఆ సైడ్ నుంచి ఆలోచించు అంది చారు. కానీ చారు మాటలను వేరే రూట్లో అర్థం చేసుకున్న మధు,
వాట్? అతను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది అబద్ధమా? కేవలం పింకీకి నేనంటే ఇష్టమని, నాకు పింకీ అంటే ఇష్టమని, నేనైతే పింకీని తల్లిలా చూసుకుంటాననుకునే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎంత అన్యాయం! అంటే తన నా గురించి అసలు ఏమనుకుంటున్నాడు అని ముక్కుతో బుసలు కొడుతూ ఉంటే అది చూసిన చారు, చచా, నా ఉద్దేశం అది కాదే అని ఏదో చెప్తున్న చారు వైపు కాపు అన్నట్టుగా చేతిని చూపి కోపంగా అటు తిరిగి కళ్ళు మూసేసుకుంది. ఇదేంటి, దీనికి ఇలా అర్థమైంది? ఏం జరుగుతుందో ఏమిటో అనుకుంటూ భయంగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది చారు. ఆ తర్వాత రోజు చారు స్కూల్కి రెడీ అవుతుంటే మధు మాత్రం రెడీ అవ్వకుండా బెడ్ మీద ముసుగుతన్ని పడుకునుంది. అది చూసిన చారు, ఏమైంది దీనికి, ఇంకా నిద్రపోతోంది, ఆఫీస్కి వెళ్దా ఏంటి అనుకుంటూ, మధు, ఈరోజు ఆఫీస్ లేదా అని అడిగింది చిన్నగా. ఆఫీస్ లేకుండా ఎక్కడికి పోతుంది, అది అక్కడే ఉంటుంది, నేను మాత్రం అక్కడికి వెళ్ళనంది మధు దుప్పటి పైకి లాక్కుంటూ. అదేంటి, వెళ్ళవా, ఎందుకు అని అడిగింది చారు. ఎందుకేంటి, నాకు వెళ్ళాలని లేదు, అందుకే వెళ్ళనంటూ అటు తిరిగి పడుకున్న మధు వైపు చూస్తూ. అది కాదే, నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే మరి పింకీకి ఇచ్చిన ప్రామిస్ అని అడిగింది చారు. ప్రామిస్ లేదు, పచ్చిమిరపకాయ పచ్చడి లేదు, నేను వెళ్ళనంటే వెళ్ళనంతే అంటూ మూతి తిప్పుకుని దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుంది మధు. చారు మధు వైపు చూస్తూ, అక్కడ చూస్తే రేపే పెళ్ళి, ఇక్కడ చూస్తే ఇది ఇకపై శౌర్యసాన్ని మీట్ అయ్యేలా కూడా లేదు. మరి రేపటిలోగా వెళ్ళిన కలిపి ఆ పెళ్ళి ఆగిపోయేలా చేసేది ఎలా అంటూ ఆలోచిస్తున్న చారు ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి అటుగా చూసింది. మోగుతున్న ఫోన్ మధుది కావడంతో కప్పుకున్న దుప్పటిని ముఖం నుండి పక్కకు తొలగించి ఫోన్ స్క్రీన్ మీద వసుంధర అని పేరు రావడం చూసిన మధు మెరుస్తున్న కళ్ళతో ఫోన్ అటెంప్ట్ చేసి, చెప్పండి బామ్మ అంది నవ్వుతూ. నేను కాదు, నువ్వే చెప్పాలి, ఎలా ఉన్నావు అని అడిగింది కంగారు పడుతూ వసుంధర. వసుంధర గొంతులో కంగారుని గమనించిన మధు, జరిగిన సంఘటన వసుంధరకి తెలిసి ఇలా కంగారు పడుతుందేమో అనుకుని, నాకే, నేను బాగానే ఉన్నాను బామ్మ అంది నవ్వుతూ. నువ్వు అలానే అంటావు, ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా నువ్వు కూడా అంబికలాగానే నవ్వుతూ బాగున్నా అని చెప్పే మొండిగటాని అంది చిరుకోపంతో వసుంధర. ఆ మాటకి, అదేం లేదు బామ్మ, నిజంగానే నేను చాలా బాగున్నానని నమ్మకంగా చెప్పింది మధు. అది విన్న వసుంధర, అవునా, సరే అయితే నాకు నేను చూడాలనుంది, ఒకసారి వచ్చిపో అంది ఆర్డర్ వేస్తున్నట్టే. దానికి, ఇప్పుడా అని అడిగింది మధు వాచ్ వైపు చూసి. అవును, ఏ, నీకు ఈ బామ్మను కలవడానికి సమయం లేదా, లేక ఇష్టం లేదా అని అడిగింది బాధగా వసుంధర. వసుంధర గొంతులో బాధను, తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న మధు, సరే వస్తున్నాను అని కాల్ కట్ చేసి బెడ్ దిగి వాష్రూమ్ వైపు వెళ్తుంటే, ఎక్కడికి అని అడిగింది చారు. నన్నుగా ప్రేమించేవారు వద్దకని చెప్పి పిసురుగా వాష్రూంలోకి వెళ్ళిపోయింది మధు. మధు బిహేవియర్కి వింతగా చూస్తూ, దీనికి కాస్త తిక్కెక్కువంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలో ఫోన్ తీసి పింకీకి కాల్ చేసి అప్పటికప్పుడు తనకి తట్టిన ఐడియాను పింకీతో షేర్ చేసుకుంది చారు. చారు చెప్పింది విన్న పింకీ, గుడ్ ఐడియా, నేను మీరు చెప్పినట్టే చేస్తాను మిస్ అంటూ కాల్ కట్ చేసి తను చేయాలనుకున్న పని మీద వర్కౌట్ స్టార్ట్ చేసింది పింకీ. అమ్మయ్యా, ఏం చేయాలో ఎలా చేయాలో పింకీకి చెప్పేశాను, ఇక తనే చూసుకుంటుందనుకుని రిలాక్స్ అయిపోయింది చారు. ఇంతకీ చారు పింకీకి ఏం చెప్పుంటుంది? అసలు వీళ్ళిద్దరూ కలిసి శౌర్య పెళ్లిని అనూతో చెడగొట్టి మధుతో ఎలా చేస్తారు, ఎలా చేయాలనుకుంటున్నారు, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి? ఇక్కడ చూస్తేనేమో మధుకి శౌర్య మీద పీకల వరకు కోపం వచ్చేసింది. మరిప్పుడు తను శౌర్యతో ఎలా ప్రవర్తించబోతోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.